जय अम्बा श्रीमती घंटेपाड़ समुद्रम सदगुरु प्रभु महाराज की जय। श्री आकाश पार सदगुरु प्रभु महाराज श्री शिवराम ऋषि सदगुरु प्रभु महाराज की जय। पूर्वमेव निरावरण आत्मेय निर्गुणं तथा दक्षिणे नित्यशुद्धं च नैवेद्यो निर्भद्रवं पश्चिमे निष्कलं चैव वायुव्ये च निरञ्जनो उत्तरे स महाकाशो ईशान्यो निर्मलो भवेत्। ऊर्ध्वमेव निराकारो अधश्च निर्विकारकः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनम्। जय सद्गुरु प्रभु महाराज नमो नमः। अंतटि निंడి ఉన్న బ్రహ్మస్వరూపం అసలు. జై గురుదేవ. భాగవత కృష్ణ దేశిక ప్రభువులు రచించిన శుద్ధ నిపుణ తత్వ కందార్థంలోని 91వ పద్యము చర్చించుకుందామండి. ఎరుకను విడిపించి లక్షణం. ఇన్నాళ్ళు మనం ఎరుక లక్షణం తెలుసుకున్నాం, పరిపూర్ణ లక్షణం తెలుసుకున్నాం, మరి సభా విజ్ఞాపనం తెలుసుకున్నాం, గురు శిష్య అన్యోన్య స్థితి తెలుసుకున్నాం. ఇప్పుడు ఎరుక అంటే లేనిది మాయ, అహం, దాన్ని ఎలా వదిలించుకోవాలన్నది ఇందులో విడిపించే లక్షణం తెలియజేస్తారనమాట. లేనెరుక బయలు లోపల తానై తనకేరుపడిన తను మూలముని తానెరుగదలచినప్పుడు తానే లేకుండు దృష్టాంతము వినుమిచాట కలదోచదే తనకై తానెచ్చట తానై తోచిన కల తన మేల్క గణతో పోతే తానే తనకు లేదు తగియున్నది దృష్టాంతం వినుమిచట కలదోచదే తనకై తానెచ్చట. జై గురుదేవ. ఓ శిష్య, ఈ లేని ఎరుక పరిపూర్ణములో తనకై తాను ఏర్పడినది. అసలు జగత్తు సృష్టి లేదండి, లేనిది ఈ అహం త్రిగుణాత్మక శక్తి తనకై తాను తోచబడి ఈ విశ్వం అనే జగత్తుని ఏర్పడింది. అదే ఎరుక, తనకై తాను ఏర్పడింది. అట్లు ఏర్పడిన ఎరుక తనకు మూలమేది అని చక్కగా విచారించదలిచినప్పుడు నా పుట్టుకకు కారణం ఏంటి, నేనేంటని ఆ ఎరుక విచారణ చేస్తే కనుక తానే లేకుండా పోవచ్చును. దానికి మూలం ఏది లేదు, తనకై తాను తోచబడింది. ఎందుకు? ఒక దృష్టాంతం అచ్చట వినుము. దృష్టాంతం అంటే ఒక పోలిక ఇక్కడ చెప్తున్నారు గురుగారు, విను. ఎరుకకి పోలిక చెప్తున్నారు, వినుము. ఎచ్చటైనాను కళ తనంత తానుగానే ఏర్పడుతున్నది. ఎవరికైనా సరే కళ తనకు తానుగానే ఏర్పడుతుంది. అది ఎవరో పుట్టించరు, కళని తనకు తానుగానే ఏర్పడుతుంది. అట్టి కళ తనకు ముందున్న మేల్కను గనపోతే తానే లేకపోవచ్చున్నది. ఇప్పుడు కళ తనకు తానే ఏర్పడుతోంది. ఆ కళ అనుకుంటే మేల్క తనకు ముందు ఉన్నది మేల్కే కదా. మనం మేల్కలో ఉండగా కళ రాదు. ఆ మేల్కలో ఆ కళ మేల్కను కంటే తెలుసుకుంటే కళ లేదు. అటు కళ తనకు ముందున్న మేల్కను కనబోతే ఆ మేల్కను చూద్దాం అనుకుంటే ఆ కళ లేకుండా పోతుంది. అలాగే ఈ దృష్టాంతం సరిపోతున్నది దీనికి. ఈ ఎరుక లేదని నిర్ధారణకి ఈ దృష్టాంతం కళలో ఏర్పడిన జగత్తు నేను మెలకువలో తెలుసుకుందాం, ఆ కళ అనుకుంది మెలకువని చూద్దామని అనుకుంటే కళ లేకుండా పోయినట్టుగా ఈ పరిపూర్ణ దర్శనాన్ని తెలుసుకుని ఎరుక లేకుండా పోతుంది. జై గురుదేవ. చచ్చుట 92వ పద్యం అండి. చచ్చుట పుట్టుట మేలుక వచ్చుట గాఢ సుషుప్తి వచ్చుట లీనాల్గచ్చము సహజమెరుకకు పొచ్చము ఈ ఎరుక నిల్వ బోధు మాయప్ప అసలము గిట్లు లేదు గదప్ప మచ్చిక తోరింటి మర్మము నీకిప్పుడెచ్చుగా తెలిపితి మెరుక కల్వ నిల్వ బోధప్ప అసలము గిట్లు లేదు గదప్ప. అంటే చచ్చుట, పుట్టుట, మేల్క వచ్చుట, నిద్రపోవుట,
గాఢ సుషుప్తి పొందుట ఇవన్నీ కూడా ఎరుక లక్షణాలే. పరిపూర్ణానికి ఇది ఏది లేదు అని 4 లక్షణాలు కూడా ఎరుకకు సహజ లక్షణాలు. కానీ తండ్రి అంటే శిష్యుడిని అంటాడు. కానీ నా తండ్రి అంటే శిష్యుడిని ప్రేమగా తన తండ్రితో సమంగా భావిస్తాడు. తండ్రి అంటే ఎంతో గౌరవమైన పిలుపు, మనకి హృదయానికి దగ్గరైన పిలుపు. నాన్నగారు తండ్రి అంటే నాకు అన్న తండ్రి అనే భావన తండ్రితోటి పోల్చుకుంటున్నాడు తన శిష్యుడిని. శిష్యుడు అంటే కొడుకుతో సమానం. ఆ కొడుకు ఎంత ప్రేమ అంటే తన తండ్రికి తనలో ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అలాగే శిష్యుడి మీద అంత ప్రేమ చూపించుకుని గురువుగారు చెప్తున్నారు. ఈ భావం తెలుసుకుని తను పదించినట్టుగానే తన శిష్యుడు కూడా పరమార్థాన్ని తెలుసుకొని ఈ జనన మరణాల ఊబి నుండి దాటాలి, 10 మందిని దాటేందుకు శక్తివంతుడై ఉండాలి, ఈ జ్ఞానం బాగా తెలుసుకోవాలని అంత ప్రేమ చూపించి చెప్తున్నారు గురువు గారు శిష్యుడి మీద. శిష్య చచ్చుట, పుట్టుట, మేల్క వచ్చుట, గాఢ సుషుప్తిని పొందుట ఈ 4 కూడా ఎరుకకు సహజ లక్షణాలు. నా తండ్రి ఈ కపటపు ఎరుక శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు. ఎందుకంటే ఒకప్పుడు లేకపోతుంది కదా. సత్యం, మళ్ళీ పుడుతున్నాం, చచ్చి అలాగున్నాం, మళ్ళీ పుడుతున్నాం, పుట్టాక అలా ఉండిపోతున్నాం, మళ్ళీ వస్తుంది, మేలుకు వస్తుంది, సుషుప్తిలోకి వెళ్తుంది, మైమరిచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. అందులో ఉండిపోతున్నామా, స్వప్న జగత్తులో మళ్ళీ మేల్కొంటున్నాం. అవన్నీ ఒకప్పుడు ఉన్నప్పుడు అది ఉన్నప్పుడు ఇది లేదు, ఇది ఉన్నప్పుడు అది లేదు, కానీ ఏది లేదు నిజం తెలుసుకుంటే అని ఇది కపటపు రాకపోకలు అని. ఈ కపటపు ఎరుక శాశ్వతం కాదు, ఇది శాశ్వతమైనది కాదు. కానీ పరిపూర్ణమునకు పైన తెలిపిన లక్షణాలు ఏవీ లేవు. పరిపూర్ణానికి ఈ లక్షణాలు ఏవీ లేవు, ఎరుకకు మాత్రమే ఉన్నాయి. ఇవి ఎరుక శాశ్వతమైనది కాదు అని. శాశ్వతమైనది ఏదో అది మనం తెలుసుకొని ఆ స్థితి కలిగి ఉండాలి. కానీ పరిపూర్ణమునకు పైన తెలిపిన లక్షణములు లేనివియో నీ మీద ప్రేమతో ఎరుక పరిపూర్ణముల యొక్క మర్మము నీకు ఇప్పుడు బాగా చెప్పి తిని చక్కగా తెలుసుకొనము. అది నాయన, నీ మీద ఉన్న ప్రేమతోటి పరిపూర్ణానికి ఏ లక్షణాలు లేవు. ఈ లక్షణాలు 4 కూడా ఎరుక లక్షణాలే. చచ్చుట, పుట్టుట, సుషుప్తి నొందుట, మేల్క వచ్చుట ఈ 4 కూడా ఎరుక లక్షణాలే. కానీ పరిపూర్ణానికి ఏ లక్షణము లేదు. కాబట్టి ఇవి తెలుసుకునే చక్కగాను పరిపూర్ణ స్థితిలో ఉండు అని గురువుగారి శిష్యుడికి నీ మీద ప్రేమతోటి ఈ మర్మాన్ని, ఈ ధర్మాన్ని, ఈ మర్మాన్ని నీకు తెలియజేస్తున్నాను తండ్రి, నువ్వు ఈ మార్గంలో నడుచుకో అని చెప్తున్నారు. జయ గురుదేవ. ఎరుకను కలలో పురుషుని ఎరుకే ఈ విశ్వమగుచు నేర్పడు కలగా ఎరుక బయలుగని తాళేందెరిగిన నెరుక కల అది మేల్క. ఎరుకను కలలో పురుషుని ఎరుకే ఈ విశ్వమగుచు ఏర్పడు కలగా ఎరుక బయలుగని తాళేందెరిగిన నెరుక కదిమేల్క. ఎరుక కదిమేల్క ఇది నమ్ము లెస్స. ఎరుకతో పొందు వదలు దేపిస్సా. ఎరుక అనే కళ నీకు ఎప్పుడు దోచితే ఎరుక లేదను మేల్క ఎరుగు మప్పుడు చాలు ఇది నమ్ము లెస్స. ఎరుకతో పొందు దేపిస్సా. కొచ్చము అంటే కపటం లేనిది, కపటము. పిస్స అంటే అవివేకం. కొన్ని కొత్త పదాలు మనం ఇందులో పథకం గురువుగారు ఇందులో కొత్త పదాలు ప్రయోగం చేశారు. ఆ పదాలకు అర్థాలు ఏంటంటే పొచ్చము అంటే కపటపు, పిస్స అంటే అవివేకం అండి. ఓ శిష్య, ఎరుక అనే కళలోని వానికి ఆ ఎరుకయే విశ్వరూపమై కళగా ఏర్పడుచున్నది. అట్టి ఎరుక పరిపూర్ణం ఉన్నదనియో తానే లేనిదనియో తెలుసుకొనిచో
ఎరుక అనే కళకు అదియే మేల్క. ఈ విషయము చక్కగా నమ్మము. ఇంకా ఈ ఎరుకతో మా కూటమి వదలకపోతే అది నీ అవివేకమే. ఎరుక అనే భ్రమ అది నీకు ఎప్పుడు కలిగితే అప్పుడు ఈ ఎరుక లేనిదనే మేల్కను గుర్తించితే చాలు. ఆ భ్రమ లేకుండా పోతుంది. ఇది బాగుగా నమ్ము. అది చక్కగా చెప్తున్నారండి. మరి విచారణ మీరు కూడా తెలుసుకుని అయ్యో ఉన్నది ఏది లేనిది ఏది, ఈ మాయ ఏది, మా అంతా నిండు బ్రహ్మస్వరూపం ఏది చక్కగా వివరంగా చెప్తున్నారు ఈ గాంధార్ల పద్యాలను. మరి ఆ గురువులు చెప్పిన మాటలు మీరు అర్థం చేసుకుని ఆ స్థితి కలిగి ఉంటారని సద్గురు కరుణతోటి ఈరోజు సెలవు తీసుకున్నాం. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ. కళ, జగత్తు కళ, బ్రహ్మ సత్యం అంటారు. ఇక్కడ బ్రహ్మం అనేది వేరు, నువ్వు వేరు కాదు, నీతో కలిసే బ్రహ్మం. నీవే బ్రహ్మం. అహం బ్రహ్మాస్మి శివోహం అంటున్నాడు కదండి. అంటే నేనే బ్రహ్మ, నేనే విష్ణు, నేనే ఈశ్వరుడు అని గట్టిగా నమ్మి ఏదైతే ఉందో ఆ నేను అన్నది దాన్ని కూడా లేని స్థితికి రావాలి. ఈ అచలతత్వం సిద్ధాంతం అది. బ్రహ్మ సత్యం అని, అహం బ్రహ్మాస్మి అని ఆ ఎరుక నిలుపుని ఉండకూడదు. అది ఇతర మతస్థులది. మనది పూర్తి రహిత స్థితి. పూర్తిగా లేకపోతేనే మళ్ళీ మొలకలు రావు. ఇప్పుడు ఎండాకాలంలో మనం గడ్డి ఎక్కువగా ఉందని కోసేస్తాం. చల్లగాలికి బయట తిరుగుతారు పిల్లలు, పాములు అవి వచ్చేస్తాయి ఈ పొదల్లో నుంచి అని గడ్డి కోసేస్తాం. బాగా ఎండిపోతుంది. ఎండిపోయిన గడ్డి అది మళ్ళీ అసలు అక్కడ గడ్డి ఉందా ఇది వరకు అన్నట్టుగా కూడా ఉండదు అనమాట. ఈ ఆటలకి గ్రౌండ్లో పిల్లలు క్రికెట్లు ఆడతారు, పరుగు పందాలు ఆడతారు, సైకిల్ తొక్కుతారు, నలుగురు నడుస్తూ ఉంటారు చల్లగాలికి. అలాగా మొత్తం గడ్డ అంతా అంతరించిపోతుంది, ఏది ఉండదు. కానీ ఆ వేర్లు లోపల ఉండిపోతాయి, పూర్తిగా పోదు అది. అందులో కొంచెం ఎంత తోసి మనం గీసినా కొన్ని వేళ్ళునే ఉంటాయి. మళ్ళీ వర్షం చినుకులు పడితే మళ్ళీ గడ్డి దొబ్బుగా పెరిగిపోతుంది. అలాగా ఈ అహం రహిత స్థితి అన్నది పూర్తిగా రహితం చేసుకోవాలి. గురునామస్మరణ, గురు ధ్యానం, గురు ధ్యాస, గురు సేవ, ఇదే మనకి అహం రహితం అయ్యే విధానం. ఆ ఉన్న పరిపూర్ణాన్ని దర్శించి ఈ లేని ఎరుకతో ఉన్నాం కదండి, శరీరంతో ఉన్నాం. ఇది లేని ఎరుక. మరి ఇది ఉన్నంతకాలం మనుగడ జరగాలి కనుక లేనివారే ఉండాలి. అహం వెళ్ళిపోకూడదు. నేనన్న భావనే లేకుండా సర్వం సద్గురు చరణారవింద అర్పణమస్తు. గురుదేవ అంతా మీరే, మీలో ఐక్యం చేసుకోండి. నేను లేని వాడని గురువుకి అంకిత శరణాగత భావంలో మనం ఏ కార్యం చేసినా అది అహంరహితమైన కార్యమే, గురు కార్యం. గురువే మన యందుండి సకల చరాచర జగత్తు నడిపిస్తున్నారు. ఆయన కార్యమే నెరవేరుతుంది, ఫలితం కూడా వారిదే. నేను లేని వాడను అని ఎప్పుడైతే మనం అహంరహిత స్థితిలో ఉంటామో అప్పుడే జన్మ స్థితికి ఎదిగినట్టు. అందరూ కూడా ఆ మార్గంలో నడుస్తారని సదా సద్గురుదేవుని ప్రార్థిస్తున్నాను. జై గురుదేవ. సద్గురు చరణం భావభయహరణం, సద్గురు చరణం భావభయహరణం, సద్గురు చరణం భావభయహరణం. జై గురుదేవ.